ఉదయం సమయం. ఊరి చివరన ఉన్న స్కూల్ ఎప్పుడూ పిల్లల నవ్వులతో నిండి ఉండేది. ఇప్పుడు పాడుబడిన బంగళా అయింది. విరిగిపోయిన గోడలు, వాలిపోయిన పైకప్పు, ఖాళీ కిటికీలు. బహుశా ఆ భవనం కూడా తన గడిచిన గతాన్ని తలుచుకుంటున్నట్టుంది. పాడుబడిపోయిన ఆ స్కూల్ ఎదురుగా మాస్టర్ దీనానాథ్ కూర్చుని ఉంటారు. వయసు వారి నడువుని వంచేసింది. కాని కళ్లల్లో ఇప్పటికీ పాఠాలు చెప్పాలనే ఆశ అయితే ఉంది. అప్పుడే అక్కడికి మీరా వస్తుంది. అరే మీరా, నువ్వు పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? మాస్టర్ గారు, నిన్న రాత్రే ఊరికి తిరిగొచ్చాను. కానీ నువ్వు ఈ ఊళ్ళోకి ఎందుకు తిరిగొచ్చావు? నీకు చదువు పూర్తయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు పట్నంలో ఏదైనా మంచి ఉద్యోగం చేసుకోవాలి కదా. ఆ మాట విని మీరా ఆశ్చర్యపోతుంది. తన దృష్టి దానంతటదే పాడుపడిన ఆ స్కూల్ మీద పడుతుంది. అక్కడ ఒకప్పుడు తను కూడా చదువుకుంది. లేదు మాస్టర్ గారు, నాకు మీ చిన్ననాటి శిక్షణ గుర్తుంది. మీరు చెప్పారు కదా, శిక్షణ పొందిన తరువాత ఎదుటి వాళ్లకు శిక్షణ ఇవ్వటం చాలా పుణ్యకార్యమవుతుందని. ఇప్పుడు నేనిక్కడికొచ్చాను. ఇప్పుడు నేను పాడుబడ్డ బంగళాగా మారిన స్కూల్ని మళ్లీ తెరిపిస్తాను. ఆ మాట వినగానే మాస్టర్ దీనానాథ్ కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. ఏంటి, నిజంగానా? అవును మాస్టర్ గారు, నిజంగా. ఆ మాట చెప్పి మీరా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల్లోనే మీరా తన ఉద్దేశాలను అమలు చేయటం మొదలుపెడుతుంది. ఊరి వాళ్ల సహాయంతో పాడుబడిన ఆ స్కూల్ని సరిచేయిస్తుంది. గోడల మీద కొత్త పెయింట్ పడుతుంది. విరిగిన పైకప్పు సరి అవుతుంది. నేల శుభ్రమవుతుంది. మీరా తన డబ్బులతో స్కూల్కి మరమ్మతులు చేయిస్తుంది. ఇక పట్నానికి వెళ్లి అధికారుల చుట్టూ తిరిగి చాలా కష్టంతో స్కూల్ మాన్యతను తిరిగి తీసుకొస్తుంది. నెమ్మదిగా పాడుబడ్డ బంగళా మళ్లీ స్కూల్గా మారుతుంది. కొన్ని రోజుల్లోనే మీరా కష్టం ఫలితాన్నిచ్చింది. ఊర్లో పేద పిల్లలు మొహమాట పడుతూ స్కూల్కి వస్తారు. మీరా పూర్తి శ్రద్ధతో వాళ్లకి చదువు చెప్తుంది. తన గొంతులో ఒక నమ్మకముంటుంది. అలాగే కళ్లల్లో భవిష్యత్తు గురించి కలలు. రోజులు అలాగే గడుస్తాయి. స్కూల్ మళ్లీ పిల్లల గొంతులతో నిండిపోతుంది. ఒకరోజు మీరా పిల్లలకు పాఠాలు చెప్తుంటుంది. అప్పుడే ఉన్నట్టుండి అక్కడికి ఊరి పెద్ద చౌదరి వస్తాడు. మీరా, కొన్ని రోజులకి నేను ఒక ముఖ్యమైన విషయం మీద పట్నానికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసేసరికి ఊరి రూపురేఖలే మారిపోయాయి. అవును చౌదరి గారు, స్కూల్ పాడుబడిపోయింది. నేను ఎంతో కష్టపడి ఊరి వాళ్ల సాయంతో, అలాగే నా డబ్బులు ఖర్చు చేసి స్కూల్కి మరమ్మతులు చేయించాను. కొంతమంది అధికారుల సహాయంతో స్కూల్కి పర్మిషన్ కూడా తెచ్చాను. ఇప్పుడు మన ఊరి పిల్లలు శిక్షితులవుతారు. మీరా మాట వినగానే చౌదరి మొహం ఎర్రగా మారిపోయింది. పిచ్చి వాకుడు ఆపు. 4 పుస్తకాలు చదివేసరికి నువ్వు ఆఫీసర్ అనుకుంటున్నావా? బహుశా నీకు తెలీదనుకుంటా. ఈ స్కూలు పాడుపడ్డ బంగళాలా మారింది అంటే అది నా వల్లే. ఈ ఊరి పిల్లలు చదువుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత చదువుతారో అంతే నన్ను ప్రశ్నలు అడుగుతారు. అవసరం లేదు కదా ప్రతి పిల్లడు చదివి ఆఫీసర్ అవ్వాలని. ఒకవేళ పిల్లలందరూ ఆఫీసర్లైపోతే ఇక పొలంలో పనులెవరు చేస్తారు? కూలి పనులెవరు చేస్తారు? ఆ మాట విని మీరా స్తంభించిపోతుంది. అప్పుడే అక్కడికి మాస్టర్ దీనానాథ్ వస్తాడు. ఎన్నో ఏళ్ల క్రితం ఈ స్కూల్ని నేనే నడిపేవాణ్ణి చౌదరి గారు. ఆ సమయంలో మీరే ఈ స్కూల్ని మూయించేశారు. మీరా చాలా కష్టపడి మళ్లీ దీన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు దీన్ని మూయించకండి. చౌదరి మరింత క్రోధితుడవుతాడు. ఆ సమయంలో నువ్వు కూడా అదే తప్పు చేశావు. ఈ స్కూల్ నా భూమిలో ఉంది. మీరా కూడా అదే తప్పు చేసింది. దీనికి మళ్లీ మరమ్మతులు చేయించింది. కాని ఈ స్కూల్కి యజమాని నేను. ఇప్పుడు ఈ స్కూల్ నడవదు. ఆ మాట చెప్పి చౌదరి స్కూల్ పిల్లలను అవమానించి అక్కడ్నుంచి పంపించేస్తాడు. పిల్లలందరూ నిరాశ చెంది తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు. చౌదరి స్కూల్ బయట తాళం వేస్తాడు. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. మీరా కోపం ఇంకా నిస్సహాయత మధ్యలో స్కూల్ ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుంటుంది. ఆ చెట్టు ఎన్నో ఏళ్ల నుంచి ఊరిని చూస్తూ ఉంది. ఇప్పుడు మళ్లీ ఒక పగిలిన గుండెకు సాక్ష్యంగా మారింది. ముసలి మాస్టర్ దీనానాథ్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. నేను అనుకున్నాను బహుశా చౌదరి మనసు మారిపోయింటుందని. కాని అతని ఆలోచన ఇప్పటికీ ఇంకా అలాగే ఉండిపోయింది. దారుణంగా, నీచంగా.
అతను ఈ ఊళ్ళో పిల్లలని ఎప్పటికీ చదువుకోనివ్వడు. ఆ మాట చెప్పి మాస్టర్ దీనానాథ్ ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మీరా చాలాసేపటి వరకు ఆ చెట్టు కిందనే కూర్చుని ఉంటుంది. కాసేపటి తరువాత తను మౌనంగా లేచి తన ఇంటికి బయలుదేరుతుంది. మరుసటి రోజు మీరా చౌదరి బంగళాకి చేరుకుంటుంది. మీరా చౌదరికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ చౌదరి తనని అవమానించి తన బంగళా నుంచి పంపించేస్తాడు. మీరా కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఏమీ మాట్లాడకుండా తను ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే మా ఊర్లో పిల్లలు ఎప్పటికీ చదువుకోలేరా? ఇప్పుడు అర్థమైంది. మా అమ్మ నాన్న నన్ను చదవడానికి పట్నం ఎందుకు పంపించారో. మీరా చాలాసేపు దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించి తన కళ్ళు బరువెక్కిపోతాయి. తను నిద్రపోతుంది. కాసేపటి తర్వాత మీరా కళ్ళు ఒక అడవిలో తెరుచుకుంటాయి. మీరా చూసేసరికి ఒక దట్టమైన వృక్షం లోపల చిన్న వెలుగు కనిపిస్తూ ఉంటుంది. ఆ వెలుగు మధ్యలో నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. మరుక్షణమే మీరా కళ్ళు తెరుస్తుంది. మీరా ఆశ్చర్యంగా లేస్తుంది. చాలా విచిత్రమైన కల ఇది. ఎలా అనిపించిందంటే ఏదో నేను నిజంగానే అడవిలో ఉన్నానని. మీరాకి ఏమైందో తెలియలేదు. తను తన ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. తిన్నగా ఊరి నుంచి కొంత దూరం అడవి వైపు ప్రయాణిస్తుంది. అప్పుడే మీరా దృష్టి చాలా దట్టమైన వృక్షం మీద పడుతుంది. ఇదే కదా ఆ వృక్షం, నాకు కలలో కనిపించింది. మీరా చూసేసరికి ఆ వృక్షం తొర్ర మధ్యలో నుంచి ఒక చిన్న వెలుగు వస్తూ ఉంటుంది. భయపడుతూ మీరా ఆ వెలుగు వైపు వెళ్తుంది. ఆ తొర్ర లోపలికి చేరుకుంటుంది. ఉన్నట్టుండి తను చెట్టుకు ఉన్న లావులావు శాఖలపైన ఉన్న ఒక విచిత్రమైన ప్రపంచంలో ఉంటుంది. అక్కడ ఒక స్కూల్ ఉంది. కాని నేల మీద కాదు, చెట్టు పెద్ద పెద్ద శాఖల మీద. తరగతి గదుల గోడ ఆకులతో ఉంది, పైకప్పు పువ్వులతో, ఇక బ్లాక్ బోర్డ్ మెరుస్తున్న రాయితో. అప్పుడే మీరా ఎదురుగా ఒక అందమైన స్త్రీ వస్తుంది. ఎవరు నువ్వు? ఇదంతా ఏంటి? ఈ స్కూల్కి నేను గురుమాతను అని అనుకోవచ్చు. చెట్టుపైన ఉన్నటువంటి ఈ స్కూల్ నాదే. ఒక మాయా స్కూల్. నువ్వు నీ ఊర్లోని పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి చదివించచ్చు. నేనెవరు, దాని రహస్యం నువ్వు కొంత సమయం తర్వాత తెలుసుకుంటావు. మీరా మొహం సంతోషంతో నిండిపోతుంది. మీరా స్కూల్ నుంచి బయటికి వస్తుంది. ఊరికి చేరుకొని జరిగిందంతా మాస్టర్ దీనానాథ్కి చెప్తుంది. ఇది చాలా విచిత్రమైన విషయం. కానీ ఏం జరిగినా మనం ఇప్పుడే దీని రహస్యాన్ని తెలుసుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ ఊరి పిల్లలను చదివించడం. అది చౌదరికి ఇష్టం లేదు. మీరా సంతోషిస్తుంది. మరుసటి రోజు మాస్టర్ దీనానాథ్ ఇంకా మీరా ఊర్లో పిల్లలందర్నీ తయారు చేసి మాయా చెట్టు పైన ఉన్న స్కూల్లోకి తీసుకువెళ్తారు. మీరా ఆ రోజు నుంచి పిల్లలను చదివిస్తుంది. గురుమాత కూడా సమానంగా పిల్లలను చదివిస్తుంది. సమయం అలాగే గడిచిపోతుంది. ఒకరోజు చౌదరి చూస్తాడు, ఊర్లో పిల్లలందరూ ఎక్కడా కనిపించడం లేదు. అతను పూర్తిగా ఆశ్చర్యపోతాడు. నాకర్థం కావడం లేదు. ఈ పిల్లలందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి మాయమైపోతున్నారు? స్కూల్నైతే నేను మూయించేశాను కదా. నేను దీని గురించి తెలుసుకోవాల్సిందే. మరుసటి రోజు చౌదరి ఉదయాన్నే త్వరగా లేస్తాడు. ఊర్లో దృష్టి పెడతాడు. అతను చూస్తాడు, మీరా ఇంకా మాస్టర్ దీనానాథ్ పిల్లల్ని తయారు చేసి అడవిలోకి తీసుకువెళ్తారు. పిల్లలందరూ బ్యాగులు తగిలించుకొని అడవిలోకి ఎక్కడికి వెళ్తున్నారు? ఒకవేళ ఈ పట్నం నుంచి వచ్చిన అమ్మాయి మీరా అడవిలో పాఠశాలను మొదలు పెట్టలేదు కదా? చౌదరి మౌనంగా వాళ్ళని వెంబడిస్తాడు. కాసేపటి తర్వాత చౌదరి చూస్తాడు, అందరూ కూడా దట్టమైన వృక్షం దగ్గరికి వెళ్లి ఆగుతారు. ఆ వృక్షం శాఖల్లో నుంచి వెలుగు వస్తూ ఉంటుంది. మీరా, మాస్టర్ దీనానాథ్ ఇంకా పిల్లలు నెమ్మదిగా ఆ వెలుగులోకి వెళ్లిపోతారు. మరుక్షణం వాళ్లు చౌదరి కళ్ల ముందే మాయమైపోతారు. చౌదరి కూడా వెంటనే వాళ్ల వెనక వెళ్తాడు. చౌదరి మరుక్షణం ఒక అద్భుతమైన స్కూల్లో ఉంటాడు. తను చూసేసరికి ఆ చెట్టు పైన ఉన్న ఒక మాయా స్కూల్ అది. దాని ద్వారం చెట్టు కొమ్మలతో వెలుగుతో నిండి ఉంది. చౌదరి ఆశ్చర్యంతో అన్ని వైపులా చూస్తాడు. ఇప్పుడు నేను వీళ్ళకి బుద్ధి చెప్పి తీరాలి.
ఆ మాట చెప్పి చౌదరి ఆ మాయా వృక్షం నుంచి బయటికి వస్తాడు. దీనంతటికీ కారణం ఈ చెట్టే కదా. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని చదువుకోనివ్వను. నేను ఈ చెట్టుని కాల్చేస్తాను. వెదురే లేకపోతే ఇక వేణువెక్కడి నుంచి మోగుతుంది. ఆ మాట చెప్పి చౌదరి మాయా వృక్షానికి నిప్పంటిస్తాడు. మరుక్షణం చెట్టుకి నిప్పంటుకుంటుంది. నిప్పు విస్తరిస్తుంది. చూస్తూ చూస్తూ స్కూల్ వరకు చేరుకుంటుంది. ఎప్పుడైతే స్కూల్కి నిప్పంటుకుంటుందో పిల్లలు భయపడతారు. మీరా ఇంకా మాస్టర్ దీనానాథ్ కంగారు పడతారు. ఇదేంటి, స్కూల్లో నిప్పంటుకుంది? అప్పుడే గురుమాత పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. కంగారు పడకండి, ఈ నిప్పు చెట్టుని ఏమీ చెయ్యలేదు. మరుక్షణం నిప్పు దానంతటదే ఆరిపోతుంది. గురుమాత పిల్లలు, మీరా ఇంకా మాస్టర్ దీనానాథ్ని తనతో పాటు బయటికి రమ్మంటుంది. వాళ్లందరూ స్కూల్ నుంచి బయటికి వస్తారు. బయట చౌదరి కోపంగా నిలబడి ఉంటాడు. నీకెంత ధైర్యం ఈ మాయా స్కూల్కి నిప్పంటించడానికి? అన్నిటికంటే ముందు ఇది చెప్పు, అసలు నువ్వు ఎవరు? నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ఊరి పిల్లల్ని చదివిస్తావు? వాళ్ళు ఎప్పటికీ బానిసలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చదువురాని మొద్దుల్లాగా ఉండాలి. ఆ మాట వినగానే గురుమాత కోపం ఇంకా పెరుగుతుంది. ఎన్నో ఏళ్ల క్రితం నీ పూర్వీకుల ఆలోచన కూడా ఇలాగే ఉంది. నేను ఊర్లో పిల్లలను చదివించడానికి స్కూల్ తెరిచాను. కాని నీ పూర్వీకులకు అది ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు నన్ను కొట్టుకుంటూ ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడే నన్ను చంపేశారు. గురుమాత కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. చనిపోయిన తర్వాత నా ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంది. కాని భగవంతుడు నాకు శక్తినిచ్చాడు. నా ఆత్మ ఈ వృక్షం పైన మాయాశక్తులతో ఒక స్కూల్ని కట్టింది. ఎప్పుడైతే నేను చూశానో నువ్వు మీరాని పిల్లలను చదివించకుండా ఆపావో, అప్పుడు నేను కలలోకి వెళ్లి మీరాని ఇక్కడికి పిలిచాను. ఏ పనైతే నీ పూర్వీకులు చేశారో ఆ పని ఇప్పుడు నువ్వు చెయ్యలేవు. ఆ మాట చెప్పి గురుమాత కళ్లల్లో నుంచి రంగురంగుల కిరణాలు వస్తాయి. ఆ కిరణాలు తిన్నగా చౌదరి శరీరం మీద పడతాయి. కాసేపట్లోనే చౌదరి పూర్తిగా చెట్టుగా మారిపోతాడు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి! లేదు, ఎవరైతే పిల్లల్ని చదువుకోకుండా ఆపుతారో వాళ్ళు అన్యాయం చేసినట్టు. అన్యాయం చేసిన వాళ్లకి ఇదే శిక్ష. అన్ని వైపులా నిశ్శబ్దం అలముకుంటుంది. గురుమాత కళ్లల్లో నుంచి ఇప్పుడు కోపం కాదు, కన్నీళ్లు వస్తాయి. ఇప్పుడు నేను ముక్తిని పొందే సమయం వచ్చింది. కానీ ఈ స్కూల్ ఎప్పటికీ నిలిచిపోతుంది. నువ్విలాగే పిల్లల్ని చదివిస్తూ ఉండు. ఆ మాట చెప్పి గురుమాత రంగురంగుల కిరణాలలో మారిపోతుంది. నెమ్మదిగా అక్కడ్నుంచి మాయమైపోతుంది. మీరా, మాస్టర్ దీనానాథ్ ఇంకా ఊరి పిల్లలు ఆ మాయా చెట్టు మీద ఉన్న స్కూల్లో చదివిస్తూ ఉంటారు. ఆ చెట్టు ఇప్పుడు పూర్తి గ్రామానికి భవిష్యత్తుగా మారింది.